వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రైసినా డైలాగ్ అనమాట. ఇది ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే ప్రపంచంలో ఉన్న అంటే ఒక్కొక్క కంట్రీ యొక్క రాజకీయ అలాగే ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనే దాని మీద చర్చించడం కోసం ఈ డైలాగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మార్చి 17న మోదీ గారు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఎందుకు ఇక్కడ రైసినా డైలాగ్ అని ఎందుకు పిలుచుకుంటామంటే ఢిల్లీలో ఉన్న రైసినా హిల్స్ పేరు మీదుగా మనం రైసినా డైలాగ్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న రైసినా హిల్స్ అనేది 10వది అనమాట. అలాగే ఇది 3 days జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ దీనికి 125 అంటే 125 కంట్రీస్ నుంచి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందన్నమాట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా హాజరైన వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే న్యూజిలాండ్ ప్రధాని అయిన క్రిస్టోఫర్ లాక్సన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ అయిన తులసి గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయిన ఆండ్రీ సైబిహా అనే వాళ్ళు ముఖ్యంగా ఇందులో పాల్గొన్న వ్యక్తులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి తైవాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా తొలిసారిగా ఈ డైలాగ్లో పాల్గొనడం జరిగిందనమాట. ఈ రైసినా డైలాగ్ని సంయుక్తంగా ఎవరు కండక్ట్ చేస్తారంటే విదేశీ వ్యవహారాల శాఖ, అలాగే వీళ్ళు ఓఆర్ఎఫ్తో కలిసి కండక్ట్ చేయడం జరిగింది. విదేశీ వ్యవహారాల శాఖ వాళ్ళు ఓఆర్ఎఫ్ వాళ్ళతో కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఆర్ఎఫ్ అంటే ఏంటంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బైవకోర్ కృత్రిమ గుండె టైటానియంతో అంటే రీసెంట్గా టైటానియంతో ఒక కృత్రిమ గుండెని తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారంటే ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేనియల్ టిమ్స్ అనమాట. డాక్టర్ డేనియల్ టిమ్స్ గారు ఈ కృత్రిమ గుండెను తయారు చేయడం జరిగింది. దీన్ని ల్యాబొరేటరీలో అంటే వైద్యుల సమక్షంలో 6 మందికి ప్రయోగించడం జరిగింది. ఆల్రెడీ జీవుల మీద అంటే ఏవైతే జీవులు ఉంటాయో వాటి మీద ప్రయోగించిన తర్వాతే జంతువుల మీద ప్రయోగించిన తర్వాతే మనుషులకు ప్రయోగించడం జరిగింది. అందులో ఒక వ్యక్తి 40 years ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ 105 days వరకు ఈ కృత్రిమ గుండెతో బతకడం జరిగింది. తర్వాత ఆయనకి రియల్ గుండె ఏదైతే రియల్ హార్ట్ దొరికిన తర్వాత దీన్ని తొలగించి మళ్ళీ దాన్ని సెట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటి అంటే ఈ డేనియల్ టిమ్స్ గారు ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. డేనియల్ టిమ్స్ గారు దీన్ని కనుక్కోవడం వెనుక ఏంటి అంటే వాళ్ళ ఫాదర్కి ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఆయనకి 2001లో ఈ గుండె దొరక్క కరెక్ట్ అయిన టైంకి సరైన గుండె దొరక్క చనిపోవడం జరిగిందనమాట. సో అంతవరకు అలా ఎవరు ఇబ్బంది పడి చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఈయన అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తూ దాని మీద ఫైనల్గా డేనియల్ టిమ్స్ గారు ఈ కృత్రిమ గుండెని కనుక్కోవడం జరిగింది. దానికి పేరు ఏంటి అంటే బైవకోర్ కృత్రిమ గుండె అనమాట. బైవకోర్ కృత్రిమ గుండె అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ వాళ్ళు కలిసి తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది 650 grams ఉంటుంది అనమాట. ఈ గుండె ఏదైతే ఉందో ఇది ఈజీగా అంటే మహిళల్లో కానీ 12 years దాటిన పిల్లల్లో కానీ ఈజీగా ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో దీన్ని ఒక రెవల్యూషన్గానే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే హార్ట్ అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ అయిన పార్ట్ కదా. సో మనకి ఎవరికైనా ఆన్ ది స్పాట్ వాళ్ళకి హార్ట్ని చేంజ్ చేయాలంటే ఈజీ కాదు. వాళ్ళకి సూట్ అయిన హార్ట్ దొరకాలి, అది కూడా ఆన్ ది టైంలో దొరకాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు మనం ఏదైతే రియల్ హార్ట్ మనకి సెట్ అయ్యే దొరికేంత వరకు ఈ కృత్రిమ గుండెతో మనం జీవించవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైటానియంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ టైటానియం ఎలిమెంట్ వచ్చేసి టీఐగా రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క నెంబర్ వచ్చేసి 22 అనమాట. ఇదే ఎందుకు ప్రిఫర్ చేసినారంటే దీంట్లో లో కొలిషన్ ఉంటుంది అనమాట. అలాగే లైట్ వెయిట్ ఉంటుంది. ఇది హ్యూమన్ ఫ్రెండ్లీ ఎలిమెంట్ కూడా, అలాగే స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు అనమాట. మనకందరికీ తెలుసు తెలుగు విశ్వవిద్యాలయం ఉందని. తెలుగు విశ్వవిద్యాలయం అనేది December 2, 1985న ప్రారంభించడం జరిగింది. ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి రీసెంట్గా శాసనసభలో అంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ గారు ఈ సురవరం ప్రతాపరెడ్డి పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి
పొట్టి శ్రీరాముల పేరు ఉంది, మనకు అందరికీ తెలుసు. పొట్టి శ్రీరాములు నిన్న కరెంట్ అఫైర్స్లో కూడా మనం ఆయన 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలనుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు కూడా పేర్కొనడం జరిగింది. సో ఆయన పేరున్న దాన్ని సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా మార్చడం జరిగిందనమాట. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో మార్చి 17న దీన్ని ఆమోదించినారు, ఏది పేరు చేంజ్ చేయడం గురించి. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇంకొకటి రీసెంట్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ కట్టించడం జరిగింది కదా, దానికి పొట్టి శ్రీరాముల పేరుని మార్చాలని ఎవరైతే విదేశాంగ శాఖ మంత్రి ఉంటారు కదా ఆయనకి ప్రపోజ్ చేయడం కూడా జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఏదైతే ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ తెలుగు విశ్వవిద్యాలయానికి ఏదైతే పొట్టి శ్రీరాముల పేరుందో దాన్ని సురవరం ప్రతాపరెడ్డి పేరుగా మార్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అంటే ఇదేంటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే కంటిన్యూషన్ అనమాట. ఎప్పుడైనా కానీ మనం ఒక టాపిక్ నేర్చుకుంటే దాంట్లో అప్డేట్స్ కూడా కంటిన్యూగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఏ అంటే ఆ టాపిక్లో ఏ కోణంలో క్వశ్చన్ అడిగినా కూడా అటెంప్ట్ చేసేలాగా ఉంటుంది అనమాట. ఎక్కువ టాపిక్స్ నేర్చుకునే కంటే ఒక టాపిక్ని ఇన్ డీటెయిల్గా ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనం ఎస్సీ వర్గీకరణ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్రాలకి ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు ఉంటుందని తీర్పిచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ రంగరాజన్ పేరు మీదుగా ఒక ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కూడా నివేదికను సమర్పించడం జరిగింది. రీసెంట్గానే ఈ కమిషన్ని క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. ఇక్కడ ఒక చేంజ్ చేసినారనమాట. ఈ కమిషన్ ఏమని చెప్పిందంటే జిల్లాల వారీగా యూనిట్గా చేసుకొని ఈ ఎస్సీ వర్గీకరణను అమలు చేయమని చెప్పింది. కానీ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే జిల్లాల్ని చేంజ్ చేయడం ద్వారా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు కాబట్టి రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకొని ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను చెప్పినా కదా, ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో అది 4 కేటగిరీస్ ఉంటే దాన్ని 3 కేటగిరీస్గా చేంజ్ చేయడం జరిగిందని. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి రెల్లి 1%, సెకండ్ కేటగిరీ వచ్చేసి మాదిగ 6.5%, మాల వాళ్ళకి 7.5% అలాగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఈరోజు యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే క్యాబినెట్ దీన్ని ఆమోదించి రాష్ట్రాలని యూనిట్గా చేసుకొని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట. ఏదైతే ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్ని దీంట్లో ఇది అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి అలాగే విద్యాలయాల్లో అంటే కళాశాలలో యూనివర్సిటీల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ఏది అంటే బుచ్ విల్మర్, సునీత విలియమ్స్. ఆల్రెడీ మనం స్పేస్ ఎక్స్ నుంచి డ్రాగన్ ఒమనాక వెళ్ళింది వీళ్ళని తీసుకొని రావడం కోసం అని చెప్పుకున్నాం కదా. సో అది సక్సెస్ అయింది కానీ కూడా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ద్వారా బుచ్ విల్మర్, సునీత విలియమ్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. అంటే మార్చి 19న వీళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సునీత విలియమ్స్ గారికి ఆల్మోస్ట్ 60 ఇయర్స్ ఉంటాయన్నమాట. ఆమె ఏమని చెప్పిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది, అలాగే ఆమె వెళ్ళేటప్పుడు కూడా ఆమెతో భగవద్గీతను అలాగే ఆమె నమ్మే భగవద్గీతను కూడా తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. అలాగే ఆమె ఇప్పుడు స్పేస్ వాక్ చేసిన వాళ్ళలో 62 అవర్స్ అంటే 62 గంటలు స్పేస్ వాక్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా పేరుగాంచిందనమాట. అంతకుముందు చాలా మెంబర్స్ ఉన్నారు, అంటే అందరూ బాయ్సే అనమాట. ఎవరైతే మెన్ ఉన్నారో వాళ్ళు వెళ్ళినారు, కానీ ఫస్ట్ టైం తొలి మహిళగా ఆమె ఈ రికార్డ్ని సొంతం చేసుకోవడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే కరెంట్ అఫైర్స్.